జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదా వైఎస్ఆర్సీపీ కేడర్ని ఒకటి అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో చేసింది తప్పు కాకపోతే మేము చేసి కూడా తప్పు కాదయ్యా, బరాబర్ చేస్తాం. మీరు తప్పుడు మాటలు మాట్లాడితే వదిలేయాలా? కారు కూతులు కూసే వదిలేయాలా? బయటకు వచ్చి ఆధారం లేకుండా బేస్లెస్ కామెంట్ చేసి వదిలేయాలా? లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి పనికి వాళ్ళు మాట్లాడితే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చేత వస్తే మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రజల్లోకి వచ్చి తెలుసుకోండి. అది లేకుండా పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒక రకంగా గొడవలు పెట్టాలా? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తల మీద, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద చిచ్చు పెట్టాలా? లేకపోతే ప్రజల్లో అలజడి సృష్టించాలా? లేకపోతే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయాలా? లేదా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను ఏదో రకంగా అడ్డుకోవాలా? ఒకవేళ వచ్చినా దాని క్రెడిట్ స్టోరీ మేమే చేయాలా? ఏంది పంచాయతీ? దీనికోసం మీరున్నది? మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, అభివృద్ధి చేసే దమ్ము లేదు, రాజకీయం చేసుకోవడం చేత కాలేదు. మీరు 151 స్థానం నుంచి 11 స్థానాలకు పడిపోయారంటే ప్రజల్లో వ్యతిరేకత కాదు, మీ క్యాడర్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. అది మర్చిపోయినట్టున్నారు మీరు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఇంకోసారి మాట్లాడే ముందు వాస్తవాలు ఉంటే మాట్లాడండి, డేటా ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడండి. ఊరికే కూర్చొని కారు కూతలు కూస్తే మాత్రం బరాబర్ ఇట్లాంటివి ఉంటాయి. అరెస్ట్ లేని ఇంకా ఈయన బైరెడ్డి సిద్ధార్థ అంటున్నాడు సబ్ జైలుకి పోయి వచ్చా అంట. సబ్ జైలు ఆయనకేం కొత్త కాదంట. సిగ్గుండి అలా మాట చెప్పుకునేకి. ఓ మర్డర్ కేసులో సబ్ జైలుకి పోయి వచ్చి జైలు శిక్ష అనుభవించిన వచ్చిన తర్వాత అదేదో గొప్పగా వచ్చి బయట చెప్పుకుంటున్నావు అంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత దుర్మార్గుడు, నీ అంత పనికిమాలను కూడా ఉన్నాడు. ఆలోచించుకో. థ్యాంక్ యూ.